ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోడీ, అమిత్ షా పేర్లు విన్నా మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుంది, కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉంటుంది. ఎందుకంత కోపం మీకు? మతాన్ని అడ్డు పెట్టుకొని ఎంతసేపు మతము 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 కులం అంటే వారి మతతత్వ విధానాలు మాత్రమే నచ్చట్లేదు. ఒక మనిషి శరీరంలో పాలు ప్రవహించాయి, ఒక మనిషి శరీరంలో రక్తం ప్రవహించాయి. మీరు అమిత్ షా గురించి మాట్లాడుతూ ఆయన అమిత్ షా కాదు అన్యాయం షా అన్నట్లుగా మాట్లాడారు ఒక సందర్భంలో. ఎందుకు అంత కోపం వచ్చింది? తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉన్నవి లేనట్టు లేని ఉన్నవి. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అటు వెళ్ళారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంత వర్గపోరు ఉందని చాలా కథనాలు చూశాను. మీ వైపు ఉన్న కొంతమంది వ్యక్తుల్ని, కొంత శక్తిని ఆయన పట్టుకుని కాంగ్రెస్కి వెళ్ళిపోతే కాంగ్రెస్లో ఉన్న శక్తి, బీఆర్ఎస్లో ఉన్న శక్తి కలుపుకుని వాళ్ళ గెలుపు ఈజీ అవ్వదా? కాంగ్రెస్కు బీజేపీకి షెల్టర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి. అతడు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రేస్లోకి వచ్చింది, సెకండ్ పొజిషన్లోకి వచ్చేసింది. అధికార పార్టీకి దగ్గరలో పర్సంటేజ్ దగ్గరలో ఉంది అని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇదంతా ఎట్లా చూస్తారు? జూపల్లి కృష్ణారావు గారు తీవ్రంగా విభేదించి కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పరిస్థితిని ఎట్లా చూస్తారు? అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ చూపించదా? పొంగులేటి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడినా కూడా ఒకప్పుడు శ్రీనివాస్ రెడ్డి వేరు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వేరు. ఒకప్పటి శ్రీనివాస్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇష్యూకి సంబంధించి కొంత సెటిలర్స్ కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజలు కానీ గుర్రుగా ఉన్నారు. కాస్త ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుంది, ఎందుకంటే ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల మనస్తాపం చెందారు కొంతమంది వ్యక్తులు అని అనుకుంటున్నారు. దానివల్ల పెద్దగా అక్కడ వ్యతిరేకత ఉండదు, పెద్దగా మనకు నష్టం కూడా జరగదు. మాడుగుల దగ్గర మీ మీద కాల్పులు జరిగాయి ఒకప్పుడు. ఎందుకు జరిగాయి? మీరు ఇంత స్థిత ప్రజ్ఞతతో ఇంత కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? తెలుగుదేశం ప్రభుత్వంలో మా మీద అనేక నిబంధనలు పెట్టారు చంద్రబాబు నాయుడు. AK-47 రైఫిల్స్ తోటి నా మీద కాల్పులు జరిపారు. 59 రౌండ్స్ బుల్లెట్స్ మీద. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోంది అని అడిగితే, మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావనుకుంటున్నారా మీరు? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను దీప. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారితో ఉన్నాం. అయితే గులాబీ జెండా మళ్ళీ తెలంగాణలో ఎగురవేస్తాం, ఖచ్చితంగా కల్వకుర్తిలో గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏంటి, ఎట్లా ఉంది కల్వకుర్తి నియోజకవర్గం? ముందుగా మిమ్మల్ని సహనశీలిగా మేము చూసాము. ఎప్పుడు ఎక్కడ మాట తడబడకుండా చక్కగా మంచి ఉచ్చారణతో ఎప్పుడు ఒక మాట దొరలకుండా మాట్లాడతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆధ్యాత్మికం వైపు కూడా ఉన్నారని నాకు తెలుసు మీరు. సో ఇదంతా ఎట్లా? కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అన్ని రంగాల్లో చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. కల్వకుర్తి ప్రజలు కూడా చాలా మంచివారు. మా ప్రజాప్రతినిధులు కూడా నీతి నిజాయితీతో పనిచేసి ప్రజల మధ్య ఉండి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అందించడం జరుగుతుంది. అందుగురించే కల్వకుర్తి ఈరోజు దానికి ఒక పేరు ప్రఖ్యాతి వచ్చింది. దాంతోపాటు నేను ఒక సర్పంచ్గా, అదేవిధంగా జిల్లా పరిషత్ మెంబర్గా, స్టేట్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, స్టేట్ అధికార ప్రతినిధిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా కల్వకుర్తికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే దైవ సహాయం లేకపోతే మనం ఏం చేయలేం, మనం గొప్పవాళ్ళం కాదు. మనకు ప్రజల ఆశీస్సులతో పాటు
దైవికంగా దేవుని సహాయం కూడా ఉండాలి. దైవ సాయం లేకపోతే చేయలేం కాబట్టి ఈ రెండు కలగలుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా అందరి చేత మనలో ఉంది కలకుర్తి అభివృద్ధి కొరకు అందరి సహకారం తీసుకొని సహాయం తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. జైపాల్ యాదవ్ గారు, ముఖ్యంగా మాట్లాడాలి కల్వకుర్తి గురించి అంటే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు 16న దానికి సంబంధించిన ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. సో ఇది ఇంత తొందరగా నెరవేరుతుంది అనుకున్నారా? లేట్ అయినందుకు బాధపడుతున్నారా? మీ మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉంది దాని గురించి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది నిజంగా పాలమూరు ప్రజల కోరికది. పాలమూరు రైతాంగం యొక్క కళలు నెరవేరబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అనేక మంది కేసులు వేయడం జరిగింది. ఇటీవలి కాలంలో మద్రాసులో ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో రాయలసీమ ఆంధ్రకు సంబంధించిన నాయకులు కేసు వేసినందువల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇవ్వడమే కాకుండా 1000 కోట్ల ఫైన్ జరిమానా తెలంగాణ ప్రభుత్వం మీద విధించడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ విధంగా దాని మీద ఎట్లా కౌంటర్ చేయాలి అని సుప్రీంకోర్టులో బిల్ ఒక కౌంటర్ వేసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నటువంటి స్టేను తొలగించారు. సుప్రీంకోర్టు తొలగించేసింది. అదేవిధంగా ఈ 1000 కోట్ల జరిమానా కూడా రద్దు చేసింది. దానివల్ల సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇవ్వక తప్పలేదు, అనుమతులు వచ్చేసినాయి. అందువల్ల 2 సంవత్సరాలు ఆగిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మోక్షం లభించింది. మోక్షం లభించడమే కాకుండా ఈరోజు పనులు మొత్తం కూడా ప్రారంభమైనాయి. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిజర్వాయర్స్ మొత్తం కూడా ఇవాళ నార్లాపూర్ రిజర్వాయర్ ఫస్ట్ పంపు దానికి 9 మోటార్స్ బిగించడం జరిగింది. ఇలా బిహెచ్ఎల్కి సంబంధించినటువంటి 1,95,000 హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్స్ బిగించడం జరిగింది. దాని తర్వాత ఏదుల, దాని తర్వాత ఒట్టెం, దాని తర్వాత కరివేన, దాని తర్వాత ఉద్దండపూర్, ఈ 5 రిజర్వాయర్స్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నార్లాపూర్ పంపు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఏదుల రిజర్వాయర్స్ వాటర్ వచ్చేసింది. అయితే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల మా పాత పాలమూరు జిల్లా ఒక 6 జిల్లాలకు సంబంధించి 12,40,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ 12,40,000 సాగునీరు వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా కూడా 5 లక్షల ఎకరాలకు వస్తుంది. అందులో మా కల్వకుర్తికి 1 లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది. మా కల్వకుర్తిలో ఉన్నటువంటి కడతాల్ మండల్, ఆమన్గల్ మండల్, అదేవిధంగా తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి, ఒంగూరు, చారగొండ, మాడుగులు 1 లక్ష ఎకరాలకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు మననే ఒక 15,000 కోట్ల రూపాయల టెండర్స్ పిలిపించడం జరిగింది. ఈ కాలువలు అన్నిటి కూడా కాలువల పనులు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే 18 నెలల్లో కాలువలు పూర్తి చేయాలి. ఆ 18 నెలల తర్వాత వాటర్ ఇవ్వాలని. దానివల్ల సస్యశ్యామలత పాలమూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో వస్తుంది. వలసపోతున్నటువంటి పాలమూరు కూలీలు, రైతులు తిరిగి పాలమూరుకి తిరిగి వస్తారు. ఇప్పుడు ఎందుకంటే పాలమూరుకు సంబంధించినటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం కానీ, భీమా ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడు కానీ, అదేవిధంగా కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం కానీ, అక్కడ ఉన్నటువంటి మరి ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కానీ తుంగభద్రకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దానికి తోడు పాలమూరు రంగారెడ్డి వస్తే మా పాలమూరు జిల్లా, పాత పాలమూరు జిల్లానే 20 లక్షల నుంచి 22 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. జైపాల్ యాదవ్ గారి ప్రెస్ మీట్లు చూసినా లేకపోతే అసెంబ్లీలో మీ స్పీచెస్ చూసినా కూడా ఎప్పుడూ అభివృద్ధి గురించి, దానికి కావాల్సిన నిధుల గురించి, ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి చూసాం. కానీ మీరు బీజేపీ నేతల పేర్లు విన్నా, మోడీ, అమిత్ షా పేర్లు విన్నా మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుంది, కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంత కోపం మీకు బీజేపీ మీద? మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద బీజేపీ అంటేనే మండిపడుతున్న పరిస్థితి చూసాం. బీజేపీ
ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధానమంత్రి. అమిత్ షా గారు కూడా హోంశాఖ మంత్రి. అంటే ప్రధానమంత్రి తర్వాత ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. వాళ్ళు భారతదేశం అంటే సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలకు అన్ని కులాలకు నిలయం భారతదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశంలో నివసించే వాళ్ళు భారతదేశంలో ఉంటారు. 140 కోట్ల మందిలో ప్రతి ఒక్క దేశం నుంచి ఉంటారు, ప్రతి కులం ఉంటుంది. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకొని కులాన్ని అడ్డు పెట్టుకొని పరిపాలన చేయాలంటే అది సమంజసం కాదు. ఒక నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ నాయకునికి ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేసి గెలిపించిన వారికి కూడా అతడు ఎమ్మెల్యే కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ఏని వారికి కూడా ప్రధానమంత్రి. అవును, ఆయన బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి. అమిత్ షా గారు కూడా బీజేపీ పార్టీ కాదు, భారతదేశానికి. మరి వారు అదే చెప్తున్నారు కదా, దేశం ముందు పదవులు తర్వాత వ్యక్తులే మాకు ముఖ్యం అని చెప్తూ ఉంటారు. దేశమే ముందు, దేశభక్తే మాకు ప్రధాన ధ్యేయం అని. మరి అలాంటి వారిని మీరు ఈ విధంగా చూడడం మీరు నమ్మట్లేదా వారు చెప్పే మాటలు? ఇప్పుడు దేశభక్తి అంటే మన దగ్గర భారతదేశంలో హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇసాయిలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, ఇంకా 650కి సంబంధించినటువంటి అనేక మతాలు ఉన్నాయి. మరి ఏ మతమైనా దాని సారాంశం ఒకటే. నువ్వు భగవద్గీత తీసుకోండి, చివరకు భగవద్గీత సారాంశం మొత్తం కూడా సందేశం ఒకటే ఉంటుంది. బైబిల్ తీసుకోండి, సారాంశం ఒకటే ఉంటుంది. ఖురాన్ తీసుకోండి, సారాంశం ఒకటే ఉంటుంది. మానవత్వం అంతే. మనుషులు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కానీ మనిషి పుట్టుక ఒకటే, మన ఆకృతి ఒకటే, మన ప్రకృతి ఒకటే, మన జీవం ఒకటే. ఒక మనిషి శరీరంలో పాలు ప్రవహించాయి, ఒక మనిషి శరీరంలో రక్తం ప్రవహించదు. అందరి శరీరంలో రక్తం. మీకు వారి మతతత్వ విధానాలు మాత్రమే నచ్చట్లేదు. మతతత్వం నేను అంటే మనుషులంతా ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. బీజేపీకి అది లేదు అంటున్నారా? లేదు, మతాన్ని అడ్డు పెట్టుకొని ఎంతసేపు మతము 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 కులం అంటే అది కాదు కదా. నువ్వు అన్ని కులాల గౌరవించు, అన్ని కులాల గౌరవించి అందరూ ఓట్లు తీసుకో, ఇంకా మెజారిటీ సంపాదించు, అన్ని కులాలకు మంచి భారతదేశాన్ని సస్యామన చేయి. కాకపోతే మీరు అమిత్ షా గురించి మాట్లాడుతూ ఆయన అమిత్ షా కాదు అన్యాయం షా అన్నట్లుగా మాట్లాడారు ఒక సందర్భంలో. ఎందుకు అంత కోపం వచ్చింది? అంటే అమిత్ షా గారు కూడా ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతుల ఆత్మహత్యలు వేల మంది చనిపోతారంట. మీరున్నప్పుడు ఏం చేశారు? మీ ప్రభుత్వము ఇలా మా ప్రభుత్వంలో రైతుల గురించి పెద్దపీట వేసాము. రైతు బంధు ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తున్నాము, 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, రైతు రుణమాఫీ కూడా చేసినాము, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాము, సకాలంలో ఎరువులు ఇస్తున్నాము, సకాలంలో అన్ని రకాల పెస్టిసైడ్స్ ఇస్తున్నాము, రైతులు అన్ని విధాలు కాపాడుతున్నాము. మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసినాము. తర్వాత ప్రాజెక్టుల మీద ఇలా మొత్తం కూడా నదుల మీద ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందిస్తున్నాము. నా తెలంగాణ కోటి రతనాల మీద అన్నట్టుగా తెలంగాణ లక్ష్యమైంది 1,50,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. దాని మీద కూడా అన్ని అబద్ధాలే మాట్లాడడం. ఎంతసేపు చూసినా ఇది కుటుంబ పాలన అంటాడు. కుటుంబ పాలన కావచ్చు, కుటుంబంలో వారు కూడా కష్టపడ్డారు, ఇలా ప్రభుత్వంలో వారు కూడా. అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? వారు బీజేపీ వారు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడినా కుటుంబ పాలన, కుటుంబం చేసిన అవినీతిని మేము చెదరగొడతామని మాట్లాడుతున్నారు. అది మీకు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారా? ప్రజల్లో ఎట్లాంటి భావన తీసుకురాగలుగుతారు వాళ్ళు? బీజేపీ వారికి అసలు అవినీతి గురించి మాట్లాడే హక్కే లేదు. మేము చాలా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ పనిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. సాధ్యం అది? కాళేశ్వరం ప్రాజెక్టుకు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 12 జిల్లాల్లో అది ప్రవహిస్తుంది. అనేక గ్రామాలు మొత్తము మిషన్ భగీరథ నిలుస్తుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అంటే వాళ్ళకి రాజకీయ అవగాహన ఉందా లేదా ఒకసారి మళ్ళొక్కసారి వాళ్ళు తిరిగి చూసుకోవాలి. బీజేపీ వాళ్ళు ఈరోజు అదానీలు కానీ, అంబానీలు కానీ, నీరవ్ మోడీ కానీ, విజయ్ మాల్యా కానీ ఇలాంటి వాళ్ళు 10 మంది వరకు మొన్న 2 సంవత్సరాల క్రితం నుంచి 29 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి, వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు.
మొత్తం బ్యాంకులకు ఎగనామం పెట్టిరు, పారిపోయారు, దేశ విదేశాలకు వెళ్ళిపోయారు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు భారతదేశ బడ్జెట్ నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బు, వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి తీసుకున్న డబ్బు ఈయన మాఫీ చేయడానికి ఎవరండి? ఇది భారత ప్రజల బడ్జెట్, ప్రతి పౌరుని యొక్క ట్యాక్స్ ఉంది అట్లా. 13 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి నీవెవరు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, పట్టుకరా, ఆ విధంగా కోర్టులో పెట్టు, తర్వాత ఉన్న ఆస్తులు జప్తు చేయి, జమ చేసుకో, భారతదేశానికి ఖర్చు పెట్టు. కానీ వాళ్ళ డబ్బులు మేము అది చేస్తామంటారు. ఇంకోటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు భారతదేశాన్ని దోసుకున్నటువంటి దోపిడీదారులను, విదేశాల్లో దాచుకున్నటువంటి నల్లధనాన్ని పార్లమెంట్లో పేర్లతో సహా పెట్టి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి భారతదేశంలో జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తా, మీరు అభివృద్ధి చెందాలని చెప్పాడు. మరి ఇప్పుడు రెండోసారి ప్రధానమంత్రి అయ్యింది. ఇప్పటి వరకు స్విస్ బ్యాంకులో కానీ, లేకుంటే IMF బ్యాంకులో కానీ, ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో కానీ, ఇతర దేశాల్లో బ్యాంకులో కానీ మరి ఎందుకు తీసుకురాలేదు? కానీ దేశం అంతా ఆయన వైపే చూసి ఆయన్నే నమ్మి రెండోసారి కూడా ప్రధానమంత్రిని చేశారు కదా, ఏం చేయకుండానే ప్రజలు ఆయన వైపు ఉన్నారా? దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కానీ ప్రాక్టికల్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా ఎక్కడ కూడా ఆర్థిక సాయం అందడం లేదు. డైరెక్ట్గా ప్రజలు ఎక్కడ కూడా డెవలప్ కావడం లేదు. కేవలం కొన్ని పథకాలు ప్రకటిస్తున్నాడు, అవన్నీ కూడా ప్రజలకు లాభం చేకూర్చే పథకాలు కావు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటాడు, చీపురు పట్టుకొని ఊగమంటాడు. అది కాదు కదా. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు డైరెక్ట్గా అన్ని కులాలకు, అన్ని కుటుంబాలకు, ప్రతి వ్యక్తికి అందుతున్నాయి. ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ ఆర్టిజన్స్ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఈ విధంగా అనేక పథకాలు. ఇలా మొత్తం ఆసరా పెన్షన్లు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళ భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు కుల వృత్తులు, చేనేత కావచ్చు, గీత కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇలాంటి వారికి, దిక్కులేనటువంటి వారికి ఈరోజు ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీమ్స్ ద్వారా వాళ్ళు ఈరోజు 2 పూటలు తినడానికి, జీవించడానికి అవకాశం కల్పించింది. అటువంటి స్కీమ్స్ కావాలి. ఇప్పుడు తెలంగాణలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాజ్యాంగంలో ఏముంది? కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3లో ఏముంది? కొత్త రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, తర్వాత నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలి. చేసిండా? తెలంగాణ బిల్లులో ఏముంది? బిల్లు అమలు చేసిండే? చేయలేదు. ఇలా పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి ఇచ్చాడా, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చాడా? తెలంగాణలో ఉన్నటువంటి మొన్న గిరిజన యూనివర్సిటీలో ప్రకటించాను, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వాలి. 157 మెడికల్ కాలేజ్ దేశంలో ఇస్తే తెలంగాణకు ఒకటి ఇవ్వలేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే 32 జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ అయితే అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ 4 అన్ని మూలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. విద్య కూడా గొప్ప అవకాశం ఇచ్చింది. 1001 గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని కులాలు కూడా. మీ దగ్గర ఏముంది? మీరు ఏమిస్తారు? ఒట్టి మాటలు తప్ప. ఎలక్షన్ల ముందొచ్చి ఏదో ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఆ విధంగా తిరిగి వెళ్ళిపోవడం తప్పిస్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మరు. బీజేపీ పార్టీ ఎఫెక్ట్ తెలంగాణలో గులాబీ పార్టీకి ఆ ప్రభావం పడుతుందా? అంటే అసలు బీజేపీ పార్టీకి సింగిల్ డిజిట్ రాదండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితే లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేస్తే మంచిది, ఎవరిని గెలిపిస్తే మంచిది. పనిచేసే ప్రభుత్వం ఎవరిది, ఒట్టి మాటల ప్రభుత్వం ఎవరిది, ఆ విధంగా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు తప్పకుండా బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రేస్లోకి వచ్చింది, 2nd పొజిషన్లోకి వచ్చేసింది.
అధికార పార్టీకి దగ్గరలో పర్సెంటేజ్ దగ్గరలో ఉంది అని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఇదంతా ఎట్లా చూస్తారు? ఆ కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. కానీ కర్ణాటకలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 3 గంటలు కూడా కరెంట్ ఇస్తలేరు. అసలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు. వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ హామీలు కూడా అమలు చేయడం లేదు. అట్లా కాదు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అసలు ఎన్నికలలో చెప్పినటువంటి హామీలు కూడా మేము కొత్తగా నెరవేరుస్తున్నాం. అన్ని ప్రారంభించిన ప్రతి స్కీమ్ కంటిన్యూ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ స్కీమ్ కూడా విడిచిపెట్టలేదు, కంటిన్యూ చేస్తున్నాం. ఇలా ప్రతి కూడా తెలంగాణలో ఉన్నటువంటి 1,03,00,000 కుటుంబాలు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,03,00,000 కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయి. రైట్. కానీ 10 ఏళ్ల నుండి అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. సహజంగానే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అంటే మనం గత చరిత్ర చూసుకుంటే జనాల్లో వచ్చే వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అది ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? ఎట్లా చూస్తున్నారు? ప్రజల స్పందన మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ అభివృద్ధి అనేది ఇది ఎల్లప్పటికీ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, ఇంకా కొత్తవి కావాలన్నప్పుడు ప్రజలు తప్పకుండా కొత్త వాటిని కోరుకున్నప్పుడు మనకున్నటువంటి బడ్జెట్, అన్ని రంగాలకు కేటాయించినటువంటి బడ్జెట్ వాళ్ళు అనుకున్న సమయంలో ఆ పని జరగకపోతే డెఫినెట్గా మేము అడిగినాము, మీరు చేయలేదని చెప్పి అంటారు. కానీ కొంత ఆలస్యమైనప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుంది. అది ఆ విధంగా సహజంగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఈ పని చేయలేదని అంటారు, కానీ చేసిన పని గురించి చెప్పారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక గ్రామానికి 99% చేస్తాం, ఒక పని మిగిలిపోతుంది. ఆ 99% పనుల గురించి మాట్లాడరు, ఒక్క పని గురించి మాట్లాడతారు. అలాంటి సందర్భాలు మీకు కల్వకుర్తిలో ఎదురయ్యాయి? డెఫినెట్గా ప్రతి గ్రామంలో ఉంటాయి. అదే ప్రధానమంత్రి కాన్స్టిట్యున్సీలో ఉంటాయి, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఉంటాయి, మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడున్న జనాభాకు ఇప్పుడు పోల్చుకుంటే 1కి 100 రెట్లు పెరిగిపోయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 40 కోట్ల ప్రజానికమే, కానీ ఇప్పుడు 140 కోట్లు అయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ జనాభా ఎంత 30 లక్షలే. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ జనాభా 4 కోట్లు. అంటే ప్రజలు పెరుగుతున్నా కొద్దిగా అవసరాలు పెరుగుతాయి, గ్రామాలు పెరుగుతాయి, పట్టణాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి. మౌలిక సదుపాయాలు చేయాలి, కనీస అవసరాలు తీర్చాలి, అన్ని రంగాలు డెవలప్ చేయాలి, విద్యను ప్రోత్సహించాలి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలి, రోడ్ల ప్రోత్సహించాలి, రవాణాను ప్రోత్సహించాలి, రైతాంగాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, పరిశ్రమలు రావాలి. ఈ విధంగా నిరుద్యోగ యువతి ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పుడు కాదు, ఇక ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది చేయవలసిన పనులు, కార్యక్రమాలు ఎప్పటికీ చేయవలసిన పనులు చేయవలసే ఉంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మేము ఇన్ని స్కీములు, ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాం, అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అని చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు, స్ట్రాంగ్గా ఉన్న లీడర్స్ కాంగ్రెస్ వైపు చూసి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు గారు తీవ్రంగా విభేదించి కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పరిస్థితిని ఎట్లా చూస్తారు? అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ చూపించదా? జూపల్లి కృష్ణారావు గారు ఆయన ఫస్ట్ కాంగ్రెస్సే. కాంగ్రెస్ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్కి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చాడు. కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన మంత్రి పదవి 2-3 శాఖలు చేశాడు. ఫస్ట్ సివిల్ సప్లైస్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత పంచాయరాజ్ శాఖలు చేశాడు. పోయిన 2018-19 ఎన్నికల్లో మంత్రిగా ఉండి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్లో ఓడిపోవడం జరిగింది. అప్పుడు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. తర్వాత హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. హర్షవర్ధన్ రెడ్డి వచ్చిండు కాబట్టి పార్టీలో చేర్చుకున్నాడు కాబట్టి, ఎమ్మెల్యేనే బాస్ కాబట్టి పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ హర్షవర్ధన్ రెడ్డికి మరి తప్పకుండా ఆయన పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయనకు అధికారాలు ఇవ్వక తప్పలేదు. అప్పుడు జూపల్లి కృష్ణారావు కొంచెం మనస్తాపం చెంది ఆయన వేరే కార్యక్రమాలు చేసుకుంటూ, పోటీ కార్యక్రమాలు చేసుకుంటూ, ఆ విధంగా నియోజకవర్గంలో తిరుగుతూ, ఆ విధంగా చివరికి మరి ఖమ్మం సభకు వెళ్ళాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభకు.
అక్కడ ఏదో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వారిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు తిరిగి తన సొంత పార్టీ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు మళ్ళీ వెళ్ళిపోయాడు. అది కొల్లాపూర్కు వరకే ఉంటే ఉండొచ్చు కానీ మిగతా ప్రాంతానికి ఎఫెక్ట్ ఉండదు. ఆ విధంగా సో ఆయన కాంగ్రెస్కి వెళ్ళినా మీకు వచ్చే ఎఫెక్ట్ ఏం లేదు, మీ కల్వకుర్తికి సంబంధించి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఏముండదు, ఎందుకంటే కల్వకుర్తి కొల్లాపూరే ఏముండదు. రైట్. పొంగులేటి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడినా కూడా ఆయన కూడా అంటే ఒక స్ట్రాంగ్ ఖమ్మం జిల్లాకి సంబంధించి చూసుకుంటే కొంత బీఆర్ఎస్ పార్టీ అక్కడ వీక్గా ఉన్న పరిస్థితే ఉంది. సో ఇప్పుడు అలాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరితే అక్కడ సీట్లు వారికి బలం చేకూరుస్తాయి కదా, ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నాయకుల మీద ప్రజలు ఆధారపడి లేరు. ప్రజలు కూడా చాలా తెలివితేటలు వచ్చాయి, రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రజలు స్వతంత్రంగా ఇలా జీవనం కొనసాగిస్తారు, స్వతంత్ర నిర్ణయాలు కూడా తీసుకోబోతారు. ఒకప్పుడు శ్రీనివాసరెడ్డి వేరు, ఇప్పటి శ్రీనివాసరెడ్డి వేరు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ రాజకీయ పరిస్థితిలో, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకోండి, అంటే ఒకప్పటి శ్రీనివాసరెడ్డి వేరు ఇప్పుడు వేరు అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది? అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిండు, ఒక 2 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నాడు. వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అయితే కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా కూడా బ్రహ్మాండంగా డెవలప్ జరిగింది. అక్కడ ఒక ప్రాజెక్టు కూడా, ఒక సీతారామ ప్రాజెక్ట్ అనుకుంటా, అది కూడా కొత్తగా వచ్చింది. దానివల్ల ఖమ్మం జిల్లాలో చాలా ఎఫెక్ట్ ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రంగాలు బాగా డెవలప్ అయినాయి. కానీ ప్రజల్లో ఈ డెవలప్మెంటు, ఈ వెల్ఫేర్ చూస్తారు ప్రజలు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు పార్టీకే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది వ్యక్తుల కన్నా, లీడర్స్ కన్నా అనుకుంటున్నారా? పార్టీ స్ట్రెంగ్త్ లేకపోతే వ్యక్తులకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా 2 కలిస్తేనే విజయం ఖాయమవుతుంది. 2 కలవకపోతే సింగిల్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, పార్టీ 50% ఉందనుకోండి, క్యాండిడేట్ 50% ఉందనుకోండి, ఈజీగా పెద్ద మెజార్టీ వస్తుంది. పార్టీ 70% నుండి క్యాండిడేట్ 30% ఉందనుకోండి, కొంత మెజార్టీ తగ్గుతుంది. అట్లా అంటే నేను చెప్పేది అంటే, ఈ 10 సంవత్సరాల నుంచి 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ జరిగింది, ప్రజలు ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటారు, ప్రజలు చూస్తారు, గమనిస్తారు. కాబట్టి ఎప్పుడే కానీ ప్రజలు డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు. ఆ విధంగా ఖమ్మం జిల్లా కూడా డెవలప్ జరిగింది. అంత వాళ్ళు అనుకున్నంత వాళ్ళకు అంత పెద్ద ఎత్తున ఓట్లు రావని నేను భావిస్తున్నాను. రైట్. అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇష్యూకి సంబంధించి కొంత సెటిలర్స్ కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న కొంతమంది ప్రజలు కానీ గుర్రుగా ఉన్నారు. కాస్త ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుంది, ఎందుకంటే ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల మనస్తాపం చెందారు కొంతమంది వ్యక్తులు అని అనుకుంటున్నారు. సో దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ మాత్రం అక్రమమే, నేను కూడా ఖండిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఎకనామిస్ట్, చాలా సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏదో సంస్థ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కొరకు, అక్కడ వాళ్ళు నిరుద్యోగుల కొరకు, లేకుంటే అక్కడ యువతకు ఉపాధి కొరకు పెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకు రుద్దడము, అతని మీద కేసులు పెట్టడము, జైల్లో వేయడం మాత్రం అప్రజాస్వామికమే. దాని విషయంలో మేము పూర్తిగా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలంగాణలో ధర్నాలు కానీ అటువంటి చేయకూడదని చెప్పి మా వారైతే చెప్పిర్రో, దానివల్ల నేను అనుకుంటా, ఎందుకంటే శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ కాపాడాలి కాబట్టి అలాంటి సమస్య రాకూడదనే విషయంలో చెప్పిండొచ్చు. దానివల్ల పెద్దగా అక్కడ వ్యతిరేకత ఉండదు, పెద్దగా మనకు నష్టం కూడా జరగదు. కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకొచ్చింది అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దూసుకెళ్తోందని కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా స్ట్రాంగ్గా మేమే గెలుస్తాం, గెలుపు మాదే అంటున్నారు. అయితే మీరు వారు దరిదాపుల్లో ఉన్నారనుకుంటున్నారా, లేదు అవుట్రేట్గా మేమే వస్తాం అధికారంలోకి అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది అనే విషయంలో మళ్ళొక్కసారి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాలి. ఇటీవల కాలంలో ఆయన పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి.
టికెట్ల విషయంలో సెలక్షన్ విషయంలో కూడా మరి ల్యాండ్స్ ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అని లేకుంటే బీఫామ్ ఇస్తాం డబ్బు ఇవ్వాలని కానీ అది నిజమెంతో అబద్ధమెంతో కానీ బయట మాత్రం చాలా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో ఒక నాయకత్వం చాలా సమర్థవంతంగా చాలా నీతితోటి నిజాయితీతోటి నిర్దిష్టమైన విధానాలతోటి ఉండాలి. ఒకవేళ తప్పటడుగు వేస్తే మాత్రము ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అయితే మీకు వాళ్ళు పోటీ కాదనుకుంటున్నారా? ఏం కాదు, మాకు నేను ఎప్పుడు గెలిచా కాంగ్రెస్ మీద గెలిచాను కదా. మా కలుపుతో నేను ఎప్పుడు గెలిచా. కల్వకుర్తి నియోజకవర్గం చూసుకుంటే కొంచెం విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కొన్ని ప్రెస్ మీట్స్లో మా వాళ్ళు చాలా చైతన్యవంతులు అని మాట్లాడారు. 9 సార్లు గెలిచిన చరిత్ర ఉంది కాంగ్రెస్కి అక్కడ. తర్వాత టీడీపీ 2 సార్లు గెలిచినట్టుంది, జనతా పార్టీ 2 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు గెలిచినట్టున్నారు. మరి కాంగ్రెస్కి ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నట్లే అక్కడ 9 సార్లు గెలిచింది అంటే. వాళ్ళంతా ఇప్పుడు లేరు, డైవర్ట్ అయిపోయారని మీరు నమ్ముతున్నారా? అంటే కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అప్పుడు వేరే పార్టీలు లేకున్నాయి. అదే కోవలోనే ఇండిపెండెంట్లను గెలిపించారు అక్కడ. అయితే జనతా పార్టీ అనేది తర్వాతనే వచ్చింది, టీడీపీ అనేది తర్వాతనే వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి వ్యక్తికి టికెట్లు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్సే పోటీ చేసి గెలిచాడు, ఇండిపెండెంట్ గెలిచాడు. పడకల వెంకరెడ్డి అనే వ్యక్తి ఒకసారి గెలిచాడు, ఎడమ కిష్టారెడ్డి ఒకసారి గెలిచాడు. అంతే, ఈ 2 సార్లు కాంగ్రెస్ వ్యక్తులే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అయితే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది కాబట్టి మన ఒక్కరిగానే కాదు, దేశంలో కాంగ్రెస్ అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ వరకు కూడా కాంగ్రెస్ ఉన్నాయి కదా. 56 సంవత్సరాల కేంద్రాన్ని వాళ్ళే పరిపాలించారు, రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలించారు. ఆ విధంగా కాంగ్రెస్ ఉంటుంది కదా, ఉంటుంది, తప్పదు. ఇప్పుడు గజ్వేల్ ఉంది, గజ్వేల్ కూడా ఇంతో అంత కాంగ్రెస్ ఉంటుంది కదా. కరెక్టే. కాకపోతే బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అటు వెళ్ళారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంత వర్గపోరు ఉందని చాలా కథనాలు చూశాను. మీ వైపు ఉన్న కొంతమంది వ్యక్తుల్ని, కొంత శక్తిని ఆయన పట్టుకుని కాంగ్రెస్కి వెళ్ళిపోతే కాంగ్రెస్లో ఉన్న శక్తి, బీఆర్ఎస్లో ఉన్న శక్తి కలుపుకుని వాళ్ళ గెలుపు ఈజీ అవ్వదా? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం 6 సంవత్సరాల కొరకు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయనకు. అది అయిపోయిన తర్వాత 2వ సారి కూడా ఏకగ్రీవంగా ఇచ్చాడు, ₹1 ఖర్చు లేకుండా ఇచ్చాడు. ఎమ్మెల్సీ పదవి అనేది ఎమ్మెల్యే పదవి కన్నా ప్రోటోకాల్ పెద్దది వాస్తవంగా. అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా నిజమైనటువంటి టీఆర్ఎస్ కానీ, నిజమైనటువంటి కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మా ఓటర్స్ కానీ ఎమ్మెల్యేగా నాకు ఓటేసిన నా దగ్గరికి వచ్చేది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కావాలన్నా, ఎల్ఓసి కావాలన్నా, లేకుంటే ఏసీడీఎఫ్ ఫండ్ కావాలన్నా, లేకుంటే ప్రభుత్వం ద్వారా ఇంకేదైనా రికమెండేషన్ కావాలన్నా కసిరెడ్డి నారాయణ దగ్గరికి పోయేది. ఆ కాంగ్రెస్కు బీజేపీకి షెల్టర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆ విధంగా ఆ గ్రూపు ఇప్పుడు ఎవరి గ్రూపు పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం వారి దగ్గరికి వెళ్ళేవాడు, మా దగ్గరికి వెళ్ళేవాడు. మా దగ్గర రాకపోయేది, ఎందుకంటే నేను వాళ్ళ పార్టీ కాదు కదా, నాకు పోటీ వేయలేదు కదా. ఆ నాయకులు, మనం వ్యతిరేకించే నాయకులు అతని దగ్గరికి వెళ్ళేది. అతడు పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల వాళ్ళకి పనిచేసేది. అంటే మాకు పోటీగా ఒకటి తయారు చేసుకోవాలని. ఇప్పుడు అట్లా ఉండదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బీజేపీ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది. కాంగ్రెస్ కూడా మా దగ్గర 2 గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్ కాదు, 2 గ్రూపులు ఉన్నాయి. ఇంకో గ్రూప్ ఎవరిది? ఇప్పుడు వంశీ చంద్రరెడ్డి, నారాయణ రెడ్డి నిన్న ఒక సమావేశానికి కలిసి చేశారు. ఇప్పుడు ఇంకో గ్రూపు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అని, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన వచ్చాడు. ఆయన కొన్ని రోజులు ఐక్యత ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ తోటి పనిచేశాడు. ఇప్పుడు ఆయన మధ్యలో ఢిల్లీ పోయి కాంగ్రెస్ కలిసిన తర్వాత ఇప్పుడు మన కొత్తగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్కి పోయాడు. కసిరెడ్డి నారాయణ రెడ్డి పోయిన తర్వాత సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి గ్రూప్ సపరేట్ అయిపోయింది. సో మీరు కొత్తగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, వాళ్ళలో వాళ్ళకి విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఓడగొడతారని నమ్ముతున్నారా? కాగల కార్యం గంధర్వులు తెలుస్తారు. ఏ కాలంలో ఏ జరగాలో అది జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుంది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే అధికారం ఉంది, ప్రతి ఒక్కరు కూడా తమ సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా బాగా
ఈ సంవత్సరం నుంచి కలవకుర్తిలో తిరిగిండు. గుళ్ళకు కానీ గోపురాలకు కానీ దానికి కానీ దీనికి కానీ ఎవరికైనా అవసరం వస్తే కానీ పనిచేసాడు. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నాడు. అతనికే టికెట్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో కూడా అందరిని మచ్చిగా చేసుకున్నాడు, ఇక్కడ కూడా చేసుకున్నాడు. లాస్ట్కు ఈయన కసిరెడ్డి నారాయణ వచ్చిన తర్వాత అతను పక్కకు పెట్టేశారు. కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా ఉంటుంది కదా, నాతోటి ఖర్చు పెట్టారు, నేను తిరిగిన సంవత్సరం నుంచి మొత్తంగా డబ్బులు ఖర్చు పెట్టినా, కోట్లు ఖర్చు పెట్టుకున్నా, కోట్ల రూపాయలు వారికి ఇచ్చిన అని చెప్పుకుంటుండు కదా, ఉంటుంది కదా. ఆయన కూడా పాపం కష్టపడ్డాడు, డబ్బులు ఓడగొట్టుకున్నాడు కదా, ఉంటుంది కదా. అదేవిధంగా కొంత మీ నియోజకవర్గంలో పిఏసిఎస్ పదవికి సంబంధించి సంజీవ్ కుమార్ యాదవ్కి ఇంకొక వ్యక్తికి భాస్కర్ రావు అనుకుంటా, ఆయనకి సంబంధించి కొంత మీ మధ్య మీ ముందే ఘర్షణ జరిగి ఒక పెద్ద వివాదం తలెత్తింది. అది ఎందుకు జరిగింది? ఆ పిఎస్సిఎస్ చైర్మన్ పదవికి నా ప్రమేయం లేదు. నేను సంజీవ్ కుమార్ను చైర్మన్గా పోటీ చేయమని నేను చెప్పినాను. ఈ భాస్కర్ రావు కూడా జూపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అవును. శ్రీనివాస్ గౌడు నాకు ఫోన్ చేసి పంపించాడు. నేను భాస్కర్ రావు గారికి ఏం చెప్పిందంటే, వెల్దండ మండలే చాలామంది ఉన్నారు, ఈ చిన్న పోస్టు నువ్వెందుకు పోటీ చేస్తున్నావు, నీకు చాలా బిజినెస్ ఉన్నాయి కదా అని చెప్పి నేను వాపస్ పంపించిన, నచ్చజెప్పి పంపించిన. తర్వాత మా వెల్దండకు సంబంధించినటువంటి మా పార్టీ అధ్యక్షుడు భూపతి రెడ్డి, సంజీవ్ కుమార్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఆయన పిలిపించుకొని కలిసి మాట్లాడుకొని నువ్వు చైర్మన్ ఉండు, నేను వైస్ చైర్మన్ ఉండు అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యిండు. ఆ విధంగా గెలిచిన తర్వాత నాకు చైర్మన్ కావాలని సంజీవ్ కుమార్ అడిగాడు. అతను మనం మాట్లాడుకున్నాం కదా, చేసినాం కదా అని చెప్పి మా ముందర వాళ్ళు అగ్రిమెంటు మాకు చెప్పడం జరిగింది. అక్కడ కొంత ఘర్షణ జరిగింది, ఆయనకు వీళ్ళకి జరిగింది. మధ్యాహ్నం నేను సరే మీరు అనుకున్నారు కదా, అనుకున్న ప్రకారం నడవని చెప్పిన. ఆ విధంగా భాస్కర్రావు వెళ్ళిపోయాడు. భాస్కర్రావు పాపం ఇప్పుడు కూడా ఆయన కాముకున్నాడు, ఎక్కడ కూడా అదే. కాకపోతే ఏంటంటే గెలిచిన తర్వాత 3 నెలలకు రాజీనామా చేస్తున్నాడు. రాజీనామా చేసిన తర్వాత నాకు పిఎస్ఎస్ చైర్మన్ ఇస్తాడు, ఇయ్యలేదు అంటే కొట్లాడుకున్నారు. కాబట్టి అతను ఏమంటాడంటే, మంచిగా ఉంటే మర్యాద ఉంటే నేను రాజీనామా చేసేవాడిని, కానీ నాతో కొట్లాడుకొని నన్ను విభేదించాడు, నన్ను తిట్టిండు, నన్ను కొట్టిండు, కాబట్టి నేను రాజీనామా చేయను. జరిగింది అది నా మధ్యనే కాదు, వాళ్ళ మధ్య మీ ముందు జరిగిన విషయం. రైట్. అదేవిధంగా మాడుగుల దగ్గర మీద కాల్పులు జరిగాయి ఒకప్పుడు. ఎందుకు జరిగాయి? మీరు ఇంత స్థిత ప్రజ్ఞతతో ఇంత కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నేను 1999లో నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మనకు బ్రహ్మోత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు కానీ తలంబరాలు కానీ తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు తిరుపతి వెళ్ళాడు. అలిపిరి దగ్గర మన చంద్రబాబు నాయుడు మీద అక్కడ బ్లాస్టింగ్ జరిగింది, నక్సల్స్ జరిగిన తర్వాత సరే ఆ దేవుని దయ వల్ల ఆయన బతికి కట్టాడు, బయటపడ్డాడు. తర్వాత అదే సంవత్సరంలో నవంబర్ 7th నాడు అప్పుడు మనకు గ్రామాల్లో మనకు దీపావళి పండుగ వస్తుంది, తర్వాత దాంతోపాటు నోముల పండుగ వస్తుంది. వచ్చినప్పుడు నేను మాడుగుల మండలంలో పర్యటిస్తున్నాను. సాయంత్రం 6:05 మాడుగుల నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో నా పైన 4 నక్సలైట్లు AK-47 రైఫిల్స్ తోటి నా మీద కాల్పులు జరిపారు. 59 రౌండ్స్ బుల్లెట్స్ పోయినాయి. ఆ విధంగా కాల్పులు జరిపారు. జరిపినప్పుడు మేము మా వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా బుల్లెట్స్ పోయినప్పుడు కూడా అందరు కూడా ఎవరు కూడా చనిపోలేదు. తర్వాత నేను ఆ కాల్పులు జరిపిన తర్వాత అయితే నక్సలైట్స్ సరెండర్ అయ్యిందో ఎందుకొరకు మీరు కాల్పులు జరిపారని చెప్పి పోలీస్ ఎంక్వైరీలో ఏం లేదు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మా మీద అనేక నిబంధనలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. అందుకొరకు చంద్రబాబు నాయుడును అలిపి దగ్గర బ్లాస్ట్ చేసినాం. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినాం. ఎవరు దొరికినా వాళ్ళని కాల్చాలని. ఈ ఎమ్మెల్యే దొరికిండు, అక్కడ కాల్చినామని చెప్పారు. వ్యక్తిగత కక్ష ఏం లేదు, రివెంజ్ ఆన్ గవర్నమెంట్. వ్యక్తిగత మా మీద ఎలాంటి ఆరోపణ లేదు, వ్యక్తిగతంగా మా మీద లేదు, ప్రభుత్వం మీద రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో కాల్పులు చెప్పారు. వాళ్ళ స్టేట్మెంట్స్ ఆ క్షణంలో అనిపించలేదా, ఎందుకు ఈ రాజకీయాలు మనకి, ఏంటిది, ఏమీ చెయ్యకుండా
ఏం చేయకుండా మన మీద ఏంటి కక్ష అని చెప్పి ఎప్పుడు వెనకడుగు వేయలేదా అది జరిగినప్పుడు? అంటే ఆ కాల్పుల్లో చనిపోతేనేమో ఏమనుకోకపోతే బతికినాం కాబట్టి మళ్ళీ ఈ ప్రజలకు సేవ చేయాలి, మళ్ళీ నా ప్రాంతాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ ఇంకా కసి పెరిగిందా మీలో? పెరిగింది కదా, అంతే కదా. అట్లా ఆ విధంగా నా కలవకుర్తిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అంత కాల్పులు జరిగినా అన్ని కష్టాలు అనుభవించిన కలవకుర్తి కొరకు నిరంతరం పాటుపడుతున్నాను. రైట్. కల్వకుర్తి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒక ముఖ్య పట్టణంగా అభివృద్ధి చెందే అన్ని అంశాలు దానికి ఉన్నాయి. సో ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గానికి ఇంకా ఏమేం కావాలి అని అడిగితే? కలవకుర్తి నియోజకవర్గానికి ఇప్పుడు మాకు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం వచ్చింది. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా చివరి దశలో ఉంది. అదేవిధంగా 3 నేషనల్ హైవేస్ వచ్చినాయి. హైదరాబాద్ టు శ్రీశైలం, కోదాడ టు మన బెంగళూరు రోడ్ జడ్చల్రా. అదేవిధంగా ఇప్పుడు కుట్ర నుంచి మనకు తిరుపతి నంద్యాల రోడ్డు, సోమశిల ప్రాజెక్ట్, అదొకటి వచ్చింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. అదే కాకుండా మాకు త్రిబులార్ కూడా వస్తుంది. మాకు ఆమనగల్ మధ్య నుంచి త్రిబులార్ వస్తుంది. అది హైదరాబాద్కి సమీపంలో ఉంది, ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉంది. మాకు టీసీఎస్ కానీ, అది ఇన్ఫోసిస్ కానీ, లేకుంటే ఏరోస్పేస్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, లేకుంటే ఐటీ కంపెనీస్ కానీ చాలా వస్తుంది. కలవకుర్తికి బాగా చరిత్ర ఉంది. దాంతోపాటు కడతాల్ ప్రాంతంలో మనకు ఫార్మాకి సంబంధించిన 19,000 ఎకరాల్లో అది లేటెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ వస్తున్నాయి. ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా మా కడతాల్ ఏరియాలో ప్రపోజల్లో ఉంది. ఒక ఫార్మా టౌన్షిప్ కూడా ప్రపోజల్లో ఉంది. మాకు ఇటీవల మెట్రో రైలు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు కందుకూరు వరకు ఫార్మా కంపెనీస్తో ప్రకటించినప్పుడు నేను కోరిన మా ఆమనగల్ వరకు కూడా కొనసాగించాలి. రంగారెడ్డి జిల్లా అది కూడా కేంద్రం కాబట్టి కడతాల్ వయా కడతాల్. ఆ విధంగా కలవకుర్తికి మంచి ఈ ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది. 3 హైవేస్తో పాటు త్రిబులార్ కూడా వస్తుంది కాబట్టి, హైదరాబాద్ సమీపంలో ఉంది కాబట్టి, ల్యాండ్ వాల్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి కలవకుర్తికి భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. దాని గురించి మేము ఎప్పటికప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటాం, కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. రైట్. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోంది అని అడిగితే? మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా 100 సీట్స్ గెలుస్తామని, 100 ఇంకా అవకాశం వస్తే 100+ అని కూడా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలకి డిపాజిట్లు కూడా రావనుకుంటున్నారా మీరు? 119 సీట్స్లో 100 గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 100 ఒక 60 సీట్లలో మాత్రం అవుట్ రైట్గా మా పార్టీ, అంటే అవుట్ రైట్గా వేరే పార్టీలు లేవు. ఆ డిపాజిట్ కన్ఫర్మ్డ్ సీట్స్ 60 సీట్స్, 60 ఏమో అవుట్ రైటు. మిగతా దాంట్లో కూడా మేము గెలుస్తాం కానీ 50,000, 60,000, 70,000 కాకపోవచ్చు. మెజారిటీ తక్కువ, గెలిపే కదా. 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 15,000. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండానే ఎగురుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా గులాబీ జెండానే. తెలంగాణలో ప్రజలు మొత్తం కూడా ఈరోజు గులాబీ జెండా వైపే ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా గులాబీ జెండాను ఎగిరేయడానికి ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయో సంసిద్ధంగా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జైపాల్ యాదవ్ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.